మన కళ్ళకి ఏంటంటే వ్యర్థమైంది, ఇది వ్యర్థమైంది పాపమేం కాదు, కానీ మనకు తర్వాత తెలిసింది ఏంటంటే వ్యర్థమని. ఇప్పుడు చాలామంది నేను అడుగుతుంటా, సేవకులు మిగతా విశ్వాసులందరినీ, వాళ్ళు కూడా నన్ను అడుగుతుంటారు, ఏంటి బ్రదర్ మీరు స్మార్ట్ ఫోన్ వాడట్లేదే అని. వద్దులేండి, ఉన్న బేసిక్ మోడల్ నొక్కి నాకు చాలు అన్న. వాళ్ళు కొంతమంది నన్ను అభినందిస్తారు, బ్రదర్ మంచి పని చేస్తున్నారు, మాకంతా దీంతోనే టైం అయిపోతుంది. వాళ్ళంతా పాపం చేయట్లేదు. అంటే ఎవరో ఏదో ఒకటి పంపిస్తుంటారు, దాన్ని చదువుతుంటారు, దాన్ని చదివిన తర్వాత మళ్ళీ కామెంట్లు పెట్టాలా, దానికి కౌంటర్ వస్తుంది, మళ్ళీ దానికి కౌంటరు, మళ్ళీ దాన్ని ఫార్వర్డ్ చేయాలా, మళ్ళీ ఎవరు పంపించినారో చూడాలా, మళ్ళీ టిక్ 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 శబ్దం మోగుతూనే ఉంటుంది, భార్య భర్తలు గొడవలు జరుగుతాయి. ఇవంతా టైం వేస్ట్ ప్రాసెస్ అని వాళ్ళే చెప్తారు. కొన్నిసార్లు అవసరం, కానీ ఎక్కువ సార్లు కాదు. ఇది వ్యర్థమైందని వాళ్ళకి బాగా తెలుసు, కానీ బయటపడలేరు. అది అవసరం కూడా. అవసరానికి వాడుకోం కదా. మన నైజం ఏంటంటే ఏది అవసరం తగినట్లు వాడుకొని తగినట్లు పెట్టేస్తే ఎంత బాగుంటుందో. అలాగుండదే మన బుద్ధి, వంకర బుద్ధి, పాపం చేయటానికి ఇష్టపడుద్ది, వ్యర్థంగా సమయం గడపాలని ఇష్టమైన బుద్ధి. 119వ కీర్తన 37వ వచనం. దీనికి ఏం పేరు పెట్టచ్చు అంటే టీవీ. టీవీ అంటే టీవీ 5, టీవీ 9, టీవీ 1. టర్న్ అవే ఫ్రమ్ వ్యానిటీ. వ్యర్థమైన దాని యొద్ద నుండి నా కన్నులు తిప్పివేయము. నాకు నేనుగా తిప్పేసుకోలేను, నాకు ఇష్టం ఉండదు అట్లా తిప్పేసుకోవడం. నాకు పాపం అంటే ఇష్టం, వ్యర్థమైందంటే ఇష్టం, లోకం అంటే ఇష్టం, కాందంటే ఇష్టం, రాజకీయాలు అంటే ఇష్టం, వాళ్ళు పోట్లాడుకుంటున్నారంటే ఇష్టం, ఇవన్నీ లోకమంతా, స్టాక్ మార్కెట్ అంటే ఇష్టం, వ్యాపారాలంటే ఇష్టం. గంటలు గంటలు వెచ్చించిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఏముంది, ఏదో సీరియల్ లాగినారు, ఏం లేదు. అది టీవీ ఆన్ చేసేటప్పుడే ఉండొచ్చు కదా, ఏం లేదని తెలుసు కదా నీకు, కానీ ఆన్ చేయకుండా ఉండలేవు. అలాగే మొబైల్, వాట్సాప్, తర్వాత ఇంకేదన్నా ఫేస్బుక్, ఏం లేదని తెలుసు, ఆయన వెళ్ళకుండా ఉండలేవు. అలాగే మన మనసు ఏంటంటే వ్యర్థమైన వాటి వైపు లాగుతుంటుంది. టీవీ మంచిదే, మొబైల్ మంచిదే, అన్నీ మంచిదే. మీకు తెలుసు కదా, టీవీ కనిపెట్టింది కూడా బిలీవరే, మొబైల్ ఫోన్ కనిపెట్టించి కూడా బిలీవరే, నికోలాస్ మార్టిన్ అని. ఆయన మంచిదాని కొరకు దీన్ని కనిపెట్టినాడు. ఎందుకు కనిపెట్టినాడు? వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడో దూరం ఉంటే అక్కడ ల్యాండ్లైన్ లేదు, ఎట్ట మాట్లాడాలా వాళ్ళ ఫ్రెండ్తో అని అనుకున్నాడు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అవసరము ఒక ఆలోచనను స్ఫురింపజేస్తుంది. అందుకని అప్పుడు దాకా ల్యాండ్ ఫోన్ మనమైతే ఏముంది, వెళ్ళిపోయాడు, ఇంకేం లేదు, ల్యాండ్ ఫోన్ లేదు, కనెక్షన్ లేదు, మనం ఏం మాట్లాడతామని అనుకుంటాం. అందరూ అలాగ అనుకోరు, ఎలాగైనా మాట్లాడాలి, ఎట్ట మాట్లాడాలా అని అనుకున్నాడు. అప్పుడే మొబైల్ ఫోను డిస్కవరీ బయటకు వచ్చి. కనుక విషయం ఏంటంటే వ్యర్థమైనది చూడకుండా నా కళ్ళు తిప్పేయి. మరి ఎవరి వైపు చూడాలా? Hebrews 12:1 చూస్తాం, విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు చూడండి. వ్యర్థమైన దాని నుండి నా కళ్ళు తిప్పి క్రీస్తు వైపు నా కళ్ళు ఉండునట్లుగా చెయ్యి.